ఇశ్రాయేలీలందరిలో లోపం లేని సౌందర్యం కలిగిన వ్యక్తి అబ్షాలోం అంటండి. దావీదు కుమారుడగు అబ్షాలోం ఇశ్రాయేల్ అందరిలో లోపం లేని సౌందర్యం గలవాడు. ఎలాగా అని మనం ఆలోచించినట్లయితే అరికాల నుంచి నడినెత్తి వరకు, ఎక్కడి నుంచి అండి? అరికాల నుంచి నడినెత్తి వరకు అతడు లోపము లేని సౌందర్యము కలిగిన వ్యక్తి. అతను హ్యాండ్సమ్ పర్సన్, అతను చాలా అందమైన వాడు ఇశ్రాయేలీలందరిలో. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే మోషే కూడా సుందరమైన వాడంటండి. ఎలాంటి వాడంటండి? దావీదు కూడా అందగాడే, చక్కని నేత్రములు గలవాడు దావీదు. ఎస్తేరు సుందరమైన ముఖము కలది. అబిగైలు కూడా అంతరంగములో జ్ఞానము సుగుణము ఉన్న బాహ్యమునకు కూడా చక్కగా రూపవసి అయి ఉండెను. చక్కగా ఆమె రూపవసి అయి ఉండెను. మనకు తెలుసు, యోబు రెండవ ఆశీర్వాదం పొందినప్పుడు యోబుకు పుట్టిన పిల్లలు ఆ దేశమందంతటిలో యోబు పిల్లలంత సౌందర్యవతులు కనబడలేదంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యోబు కుమార్తెలంత సౌందర్యవతులు ఆ దేశంలో కనబడలేదంట. ఈ మాటను బట్టి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మనకి ఆ మిస్ ఇండియా అని అంటారు కదా, మిస్ వరల్డ్ అంటే ఏంటి? భారతదేశం అంతటికి ఈమె అందగత్తి. ఎక్కడండి? భారతదేశం అంతటికి ఈమె అందగత్తి. 2 సంవత్సరాలకి ఒక ఆమె ఉంటుంది, 2 సంవత్సరాలకి ఒక ఆమె ఉంటుంది. ఈలోపు ఈవిడ వయసు గతించిపోయిన తర్వాత ఇంకొక ఆమెని సెలెక్ట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఈమె మీద ఉన్న ఈ యొక్క మిస్ ఇండియా కిరీటం తీసి ఆమె మీద పెడద్ది. అంటే ఇప్పుడు ప్రపంచానికి లేదా ఈ భారతదేశానికి నువ్వే అందగత్తెవి అని చెప్పి, నా అందము తరిగిపోయిందని చెప్పి ఈ కిరీటం తీసి నూతనంగా సెలెక్ట్ అయిన ఆమె తల మీద ఈ కిరీటము పెడతాది. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఈ యొక్క అబ్షాలోము యొక్క సౌందర్యం ఎలాంటిదంటే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఎలాంటి లోపము లేని సౌందర్యం కలిగాడు, అందము కలిగిన వాడు. అతని తల వెంట్రుకల గురించి మనం చదివాం కదా. ఒకసారి ఆ తల వెంట్రుకల యొక్క ఆ తూకం ఒక్కొక్క సంవత్సరానికి కట్ చేస్తే 200 తులములు వస్తుందంటండి. 200 తులములు అని బైబిల్ భాషలో రాయబడింది. దాన్ని 2 కిలోగ్రాములు అని కూడా వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు ఉదయాన్నే మనం లేవగానే బండి వస్తుంది, సేవండి గిన్నెలు వేసుకుని తల వెంట్రుకలు కొంటాం. ఏం కొంటారంటండి? మీకు తెలుసండి, కొన్ని టెంపుల్స్లో వెళ్ళి బోడిగుండు కొట్టించుకుంటే ఆ తల మీద గొప్ప లాభం వస్తుంది వాళ్ళకి. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఒక స్త్రీ యేసు ప్రభు ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అత్తరు తీసుకువెళ్ళి అతని దేహానికి పూసి తన యొక్క తల వెంట్రుకలను ఏం చేస్తుందంటే ఆయన పాదములతో తుడుస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, మన శరీర భాగాలన్నిటిలో బాగా విలువగా చూసుకునేది ఏదంటే తల వెంట్రుకలే. తల ఊడిపోతుంటే ఎంత బాధపడిపోతుంటారో, నిజమే కదండి. ఆడవాళ్ళకి తల లేకపోతే చాలా బాధ, తల ఊడిపోతుంటే చాలా బాధ కలుగుద్ది. ఎన్ని రాసినా లాభం ఉండదు. అరికాలు నుంచి నడినెత్తు వరకు అందగాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 2 భాగాలు ఉంటాయి. ఒక భాగము నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని వాటి చొప్పున నడుచుకుంటే ఈ గ్రంథములో ఉన్న దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి, నీవు అనుగ్రహం పొందుతావు, ఈ దీవెనలను మీరు పొందుకుంటారని చెప్పి మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే నీ దేవుడైన యెహోవా మాటలను నువ్వు అంగీకరించగా వాటిని విని అశ్రద్ధగా నడుచుకొని ఎడల నీకేం కలుగుద్దంటే ఈ గ్రంథములో ఉన్న శాపములన్నీ కూడా నీకు వర్తిస్తాయి
అని చెప్పి రెండవ భాగాన్ని మాట్లాడుతూ 28వ అధ్యాయము 35వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 28-35 వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. దేవుడు బాధిస్తాడంటండి. ఎప్పుడంట? అక్కడ రాయబడిన ప్రకారం మొదటి భాగమేమో నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఆసక్తిగా విని అనుసరించిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. రెండవ భాగం ఏం రాయబడిందంటే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినకుండిన ఎడల, అశ్రద్ధగా బ్రతికిన ఎడల ఇందులో ఉన్న శాపములన్నీ వస్తాయని చెప్పి అందులో భాగంగా దేవుడైన యెహోవా నీ శరీరమును అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు పుండ్లతో కురుపులతో మొత్తుతాడు అని చెప్పి యెహోవా యొక్క శాపము గురించి, దేవుని మాట వినని ఇశ్రాయేలీల ప్రజల గురించి, దేవుని మాటను అశ్రద్ధ పెట్టిన పూర్వీకుల గురించి చెప్పబడిన మాట. ఒకసారి యోబు గ్రంథం 2:7 వాక్యాన్ని చదువుదామా. అక్కడ కూడా మరి అక్కడ నెరవేరింది ఒక వ్యక్తికి, ఆ విషయం నెరవేరింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఇశ్రాయేలీల్లో అశ్రద్ధగా ఉండేవారికి ఇవ్వబడిన శాపము ఇక్కడ యోబు పొందుతున్నాడు. యోబు గురించి 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యోబు ఆ పాపాలు చేశాడా? దేవుని విషయంలో అశ్రద్ధగా ఉన్నాడా? ఒక నిమిషం, దేవుని విషయంలో అతడు దూరంగా ఉన్నాడా? భక్తిహీనుడిగా ఉన్నాడా? శక్తిహీనుడిగా ఉన్నాడా? లేదే. ఏమని రాయబడింది చదవండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు గలవాడును, చెడుతనమును విసర్జించినవాడు. అతనికి చాలండి, చెడుతనమును విసర్జించినవాడు. అక్కడేం రాయబడింది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ భాగంలో నీ దేవుడైన యెహోవాకు అశ్రద్ధగా వినిన ఎడల, దేవునికి అవకాశం ఇయ్యిపోయిన ఎడల నీ శరీరం అంతటిని అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఏం చేస్తాడంటే మొత్తుతాడు. దేవుని శాపం నీ మీదకి వస్తుందని అక్కడ రాయబడింది. కానీ అదే విధానం యోబు అనుభవిస్తున్నాడు. కానీ అలాగే యోబు భక్తిహీనుడు కాదు, యోబు శక్తిహీనుడు కాదు. యోబు ప్రియమైన వారలారా భక్తిహీనుడు కాదు, భక్తిని విడిచినవాడు కాదు. యోబు భక్తిని విడిచినవాడు ఏమాత్రము కాదు. కానీ దేవుని పరీక్షకు నిలవాలని అపవాదికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టడానికి అవకాశం లేదు, నీకు అధికారం లేదు. అతని ప్రాణమును ముట్టడానికి నీకు అవకాశం లేదు, నీకు అధికారం లేదు. కేవలం అతని శరీరం మీద మాత్రమే నీకు అధికారం ఇచ్చానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 35వ వాక్యంలో దేవుని మాటలు వినకపోతే, దేవునికి దూరమైతే, దేవునికి అవకాశం ఇవ్వకపోతే ఎలాంటి శాపం వస్తుందో అక్కడ రాయబడింది. సేమ్ అలాంటి విధానమే యోబు కురుపులతో పుండ్లతో బాధించబడుతున్నాడు. కానీ యోబు భక్తిహీనుడు కాదు, యోబు భక్తి విడిచినవాడు కాదు. యోబు ఏమాత్రము నీతిని విడిచిపెట్టినవాడు ఏమాత్రం కాదని 1వ అధ్యాయము 1-2 వచనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు యెషయా గ్రంథంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణం అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే
అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. చాలండి ప్రియమైన వాళ్ళు, చదవబడిన వాక్యంలో అరికాలు మొదలుకొని ఎక్కడ స్వస్థత కొంచెమైనా లేదంటండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఇజ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరా, పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. చాలండి ప్రియమైన వాళ్ళరా, చదవబడిన వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీల ప్రజల యొక్క తిరుగుబాటు గురించి, ఇశ్రాయేలీల ప్రజల యొక్క అవిధేయతను బట్టి, ఇశ్రాయేలు యొక్క భక్తిహీనతను బట్టి, ఇశ్రాయేలు దేవుని త్రోసివేసిన విధానం బట్టి, దేవునికి దూరస్తులైన విధానాన్ని బట్టి ఇక్కడ యెషయా ద్వారా కలిగిన దర్శనం, యెషయాకి కలిగిన దర్శనం, కొందరు రాజుల కాలంలో యెషయాకు కలిగిన దర్శనం, ఇశ్రాయేలీల గురించి స్పష్టంగా వారి యొక్క క్రియలు, వారి అవిధేయత, వారి తిరుగుబాటు, వారి యొక్క ఆలోచనలో తిరుగుబాటు, వారి యొక్క హృదయంలో తిరుగుబాటు, వారి యొక్క మనసులో తిరుగుబాటు, ఏ విధంగా తిరుగుబాటు ఉందో స్పష్టంగా దేవుడు ఇశ్రాయేలీల యొక్క చరిత్ర స్కాన్ చేసి, టెస్ట్ చేసి అలాగ చూపిస్తున్నాడు. దోషభరితమైన జనము, అరికాలు నుంచి నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. తల నుండు విషము తర్పమునకు, తోక నుండు విషము వృచ్చికమునకును, తలతోక వెనక నిలువెల్ల విషమే ఈ కలునికి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, చూడండి, విషమేమో పాముకి తలలో ఉంటుంది, తేలికేమో తోకలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ కల్లుడు అంటే దుష్టుడు, ఈ దుష్టుడికి తలతోక వెనక నిలువెల్లా విషమే. అది ఇశ్రాయేల్లో చూపిస్తున్నాడు. దీనిని విన్న తర్వాత మనకు చూపిస్తున్నాడు. దీన్ని విన్న తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడండి? మనకే చూపిస్తాడు. ఇశ్రాయేల్ యొక్క ఆలోచనలో, ఇశ్రాయేల్ యొక్క హృదయంలో, ఇశ్రాయేల్ యొక్క కుటుంబాల్లో, జీవితాల్లో వచ్చిన తిరుగుబాటును యెషయాకి చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. స్వస్థత కొంచెమైనను లేదు. ఏం లేదంటండి? స్వస్థత కొంచెమైనను లేదు. పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. ఈ శరీరం ఎంత ప్రమాదమో, ఈ శరీరం ఎంత ప్రమాదమో! దేవుడిచ్చిన ఈ సుందరమైన శరీరం చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుదాం. దేవునికి అవకాశం ఇవ్వకపోతే అక్కడ ఎంత నష్టం జరిగిందో, ఎంత బాధ కలిగిందో, ఎంత భ్రష్టత్వం సంభవించిందో చదవండి. ఇక్కడ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైన లేదు. యేసుక్రీస్తు తన సౌందర్యమును, తన అందమును, తన యొక్క కీర్తిని, ఘనతను మన కోసం పోగొట్టుకున్నాడు. చదవండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, తన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసు ప్రభువారు లేత మొక్క వలె ఎండిన భూమిలో
ఆయన మొక్కవలే దేవుని ఎదుట పెరిగాడంటండి. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. యేసు ప్రభువారికి ఏం లేదంటండి. సురూపం అంటే ఇందాకటి వరకు మనం చదువుకున్నాం కదా, సురూపము, సౌందర్యము లేదు. సౌందర్యము సిలువలో కోల్పోయాడు ఆయన. ఏం కోల్పోయాడండి? తన అందమును ఏం చేశాడండి ఆయన? సిలువలో కోల్పోయాడు. అంతకుముందు అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, గెడ్డము పెరికించబడ్డాడు, అరచేతులతో యేసు ప్రభువారిని చరిశారు, హేళన చేశారు. వీడు దెయ్యం పట్టినవాడు, బయల్జెబూలుకు అధిపతి, బయల్జెబూలు దెయ్యాలకు అధిపతి అని చెప్పి యేసు ప్రభువుని ఎన్నో విధాలుగా మానసికంగా గాయపరిచారు. ఏం చేశారండి? యేసు ప్రభువారిని మానసికంగా గాయపరిచారు. చూడండి, ఆయన పట్టుకుంటాకి ఎలాగా చేశారో మత్తయి సువార్త 26వ అధ్యాయము